హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్స్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో అద్భుతమైన టేస్ట్ కలిగినటువంటి తాటి రొట్టి ప్రిపరేషన్ అనేది చూడబోతున్నాం. ఈ తాటి రొట్టి అనేది ఎంతో ఆరోగ్యకరంగా ఉండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే చాలా బలమైన ఆహారం తీసుకోవచ్చు ఈ తాటికాయ నుంచి. సో అంత అద్భుతమైన టేస్ట్ కలిగినటువంటి తాటి రొట్టిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక తాటికాయ నుంచి నాకు ఇంత అనేది గుజ్జు వచ్చిందండి, 3/4 కప్పు వరకు వచ్చింది. అలాగే ఈ 3/4 కప్పు గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బెల్లం అనేది తీసుకున్నానండి. బెల్లం తురుము, బెల్లం పౌడర్ అనమాట, ఒక 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పు చూస్తారు కదా, ఇట్లా చిన్న కప్పు 1 కప్పు వరకు బియ్యం రవ్వని తీసుకున్నాను అనమాట. ఈ బియ్యం రవ్వ అనేది మార్కెట్లో దొరుకుతుంది, లేదు అంటే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, ఆ రేషన్ బియ్యం కూడా ఇలా రవ్వలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ తో రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. అయితే ముందుగా ఒక బౌల్ అనేది తీసుకుని ఆ బౌల్లో మనం తీసుకున్న తాటి రొట్టె గుజ్జుని వేసేసేయాలి. 1/4 కప్పు వరకు నాకు ఇక్కడ గుజ్జు అనేది వచ్చిందండి. ఈ 3/4 కప్పు కాను నేను 1/2 కప్పు బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే 1 కప్పు వరకు బెల్లం యూజ్ చేసుకోవచ్చు. నేను వేసిన 1/2 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది అనమాట. సో బెల్లం గడ్డలు ఏమన్నా ఉంటే చక్కగా ఇప్పుడే మ్యాష్ చేసేసుకోవాలి, తర్వాత అయినా కరిగిపోతాయండి. మరి కొంచెం పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటే లైట్గా మ్యాష్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగే కొద్దీ మనకి తాటిగుజ్జు అనేది వాటరేష్ లాగా అవుతుంది అనమాట, కొంచెం లూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/4 కప్పు తాటిగుజ్జుకి 1/2 కప్పు బియ్యం రవ్వ యాడ్ చేస్తున్నాను నేను. మనకి మొత్తం మిశ్రమం మొత్తం కలిసిపోయిన తర్వాత బరగ్గా ఉండాలన్నమాట, అంటే పలుకులుగా తగులుతూ ఉండాలి మనకి. దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు బియ్యం రవ్వని యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేటట్లుగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకుని ఒక అరగంట మాత్రమే నానబెట్టుకుంటే చాలు. ఒక అరగంట వరకు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకెక్కువ నానాల్సిన అవసరం లేదండి, కలిపేసేసి వెంటనే కూడా వేసేయచ్చు. కొంచెం మనం బియ్యం రవ్వ కొంచెము ఉబ్బడానికి ఒక అరగంట వరకు నేను ఇక్కడ నానబెట్టాను అనమాట. అరగంట అయితే సరిపోతుంది. సో చూసారు కదండి, ఒక అరగంట తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బెల్లం గడ్డలు ఏమన్నా ఉంటే అవన్నీ చెప్పుకుంటూ చక్కగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి బియ్యం రవ్వ వేసాను చూసారు కదండి, ఈ విధంగా బరగ్గా ఉండాలన్నమాట. మనం రొట్టె వేసుకోవడానికి సరిగ్గా ఈ కన్సిస్టెన్సీ చక్కగా సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. మనం రొట్టె వేసుకునే బౌల్ అనేది చాలా మందంగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి రొట్టె అనేది మాడకుండా చాలా చక్కగా వేగుతుంది. సో నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసేయాలి. ఈ విధంగా యాడ్ చేసేసి మనం వేళ్ళతో మాత్రమే, వేళ్ళతో చక్కగా నీట్గా ఈవెన్గా పరుచుకోవాలి. రొట్టె చుట్టూరా ఆయిల్ కనబడుతుంది, ఆ ఆయిల్ పైకి తీసుకుంటూ వేళ్ళతో చక్కగా నీట్గా సర్కిల్ లాగా వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు ఆయిల్ ఏమీ అవసరం లేదండి. మనం వేసిన 4 స్పూన్లు ఆయిల్ అనేది ఈ విధంగా పక్కకు వెళ్ళిపోయి ఎక్కువలాగా కనపడుతుంది. సో ఇది 4 స్పూన్లు ఆయిల్ మాత్రమేనండి. చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి రాచుకుంటూ వేళ్లతో ఇలా అదుముకుంటూ రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. మనం రొట్టె ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి రొట్టె తీసేంత వరకు కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చక్కగా చూసుకుంటూ ఆయిల్ అవసరమైతే వేసుకుంటూ ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే, మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత చక్కగా కింద భాగం అనేది బాటమ్ పార్ట్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి చాలా చక్కగా వేగిపోయింది. చూస్తున్నారు కదండి, చూసారా ఎంత చక్కగా వేగిందో.
ఇప్పుడు మనం చిన్న ఒక ఫోర్క్ అనేది తీసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా పొడుచుకుంటూ ఉండాలన్నమాట. రొట్టె మొత్తాన్ని చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసుకుని ఇప్పుడు మనం ఈ రొట్టెని రెండో వైపు కాల్చడం కోసం టర్న్ చేయాలి. నేను ఇది ఎలా టర్న్ చేశానంటే ఫస్ట్ ఈ రొట్టెని ఒక పెనం మీదకి బాయిలింగ్ చేసేసానండి. బాయిలింగ్ సేమ్ ఇదే పాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి. ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసుకొని ఆ పెనం మీద ఉన్న రొట్టెని ఈ పాన్లోకి తీసేసుకున్నాను. చూసారు కదండి, ఈజీగా ఈ విధంగా టర్న్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కూడా చక్కగా మూత పెట్టేసేసుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి, మాడిపోతుందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగా లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూపిస్తాను చూడండి, అడుగు భాగం కూడా చాలా చక్కగా వేగిందనమాట. చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో అడుగు భాగం మొత్తం. చాలా బాగా ఉడికిందండి. మీరు కూడా ఈ టైంతో చక్కగా ఉడికించుకోండి, టైం పెట్టుకుని నీట్గా. ఇప్పుడు ఈ రొట్టెని పూర్తిగా చల్లారిపోవాలండి. అసలు కొంచెం గోరువెచ్చగా కూడా కాదు, పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని సర్వ్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రొట్టె అనేది చల్లారే కొద్దీ దీని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందన్నమాట. ఎంత చల్లారితే ఈ రొట్టె అంత బాగుంటుందన్నమాట. మనం పర్ఫెక్ట్గా కుక్ చేసినట్లయితే రొట్టె అనేది దానికి అది విడిపోతుంది, అంటే పొడి పొడిగా తయారయ్యి విడిపోతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం ఈ రొట్టెని తినాలి. వేడివేడిగా తిన్నట్లయితే ఈ బ్లాక్ ఫిష్ అనేది చేదుతనం వస్తుందండి. సో మొత్తం అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం తింటే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ తాటికాయ గుజ్జుని ఎలా తీసుకోవాలి అనేది మీకు వీడియో కావాలి అంటే మనం ఒక చిన్న మాట ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ మాకు కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్టయితే మీకు ఆ లింక్ని నేను తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే ఈ ఆరోగ్యకరమైన రొట్టెని మీకు ఎప్పుడైనా తాటికాయ దొరికినట్లయితే లేదంటే మార్కెట్ నుంచి తాటికాయ తెచ్చుకున్నట్లయితే ఒక్కసారి ఈ రొట్టెని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో మాత్రమే మనకి ఈ తాటికాయలు అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో సీజనల్గా వచ్చే పండ్లు అనేవి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఎప్పుడైనా తాటికాయ తెచ్చుకున్నట్లయితే మీరు ఈ రొట్టెని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.